Hello students, welcome to today's video classroom. Subject Web Technology. Now we are moved into 5th unit Extensible Markup Language XML. The first, second, third and fourth units we are discussed about the HTML. Now we are going to XML. XML means ఎక్స్టెన్షిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో స్టార్టింగ్లో ఈ వస్తుంది, ఎక్స్ రాదు. దాన్ని ప్రొనౌన్సియేషన్ మాత్రం ఎక్స్టెన్షిబుల్ అంటాం. ఎక్స్టెన్షిబుల్ అంటున్నావు కనుక దే ఆర్ టేకెన్ ద ఎక్స్ స్టార్టింగ్లో. XML ఎక్స్టెన్షిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో జనరలీ దిస్ XML is a sub language of the standard generalized markup language. Standard generalized markup language. So generally this SGML standard generalized markup language is a standard language for markup languages. అన్ని మార్కప్ లాంగ్వేజ్ సమ్ స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. మనం HTML లాంగ్వేజ్ని కూడా ఈ SGML రూల్స్ ప్రకారమే డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ SGML ఒక పార్ట్ XML. మరి XML ఎందుకు యూజ్ చేస్తాం సార్? జనరల్గా HTML ఎందుకు యూజ్ చేసాము? టు డిజైన్ ఏ వెబ్ పేజ్. To design a web page. Okay, to design the data within the web page. డేటాని ఏ విధంగా ఫార్మాట్ చేయాలి, ఒక వెబ్ పేజ్లో డేటాని ఏ విధంగా ఫార్మాట్ చేయాలన్న పర్పస్ కోసం HTML యూజ్ చేస్తాం, అంతే కదా. మరి ఇక్కడ XML ఎందుకు యూజ్ చేస్తాం సార్? XML ఈజ్ డిజైన్ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద డేటా, నాట్ ఫర్ ఫార్మాటింగ్ కాదు. డేటాని స్టోర్ చేసుకోవడానికి అండ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి XML అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఒక వెబ్సైట్ క్రియేషన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ఉన్నది, ఒక రెస్టారెంట్ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ క్రియేషన్ చేస్తున్నాం. సో రెస్టారెంట్లో డైలీ మెనూ అనేది చేంజ్ అవుతుంది అనుకుందాం. డైలీ మెనూ చేంజ్ అవుతుంది. మరి డైలీ మెనూ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెనూ, ఒక వెబ్సైట్లో మెనూ డిస్ప్లే చేసేటప్పుడు ఆ మెనూలో ఉండేటటువంటి డేటా ఏదైతుందో డైనమిక్ డేటా అన్నట్టు. డైలీ మెనూ చేంజ్ అవుతుంది కదా, మరి డైలీ వెబ్సైట్ చేంజ్ చేపిద్దామా అంటే అందులో ఉన్న డేటా డైనమిక్ డేటా. సో డైనమిక్ డేటా అంటే ఏం చేయాలి? డైనమిక్ డేటా ఉన్నప్పుడు ఒక డేటాబేస్ క్రియేషన్ చేసుకొని ఈ డేటాబేస్ని XMLకి రెండింటికి లింక్ ఇస్తాం. మనం థర్డ్ సెమ్లో చదివాము డేటాబేస్ అంటే ఏందో. ఈ డేటాబేస్ని ఈ వెబ్ పేజ్కి లింకింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి ఈ డేటాబేస్ అనేది వెరీ లార్జ్ డేటాబేసెస్కి అయితే ఇది యూజ్ చేస్తాం. సో జనరల్గా ఒక రెస్టారెంట్ సంబంధించిన మెన్యూ అంటే నియర్లీ ఉంటే ఒక 100 ఐటమ్స్ ఉండొచ్చు, 100-200 ఐటమ్స్ ఉంటుంది. ఆ 200 ఐటమ్స్లో అన్నీ చేంజ్ కావు, సమ్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో DBMS సిస్టమ్ కనుక యూజ్ చేస్తే SQL కానీ PLSQL అని యూజ్ చేస్తే దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకోసమే స్మాల్ డేటాబేస్ పర్పస్, స్మాల్ డైనమిక్ డేటా పర్పస్ కోసం XML అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే వెబ్ డిజైనింగ్లో వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఈ వెబ్ పేజెస్కి డేటాని బ్యాక్ సైడ్ ఒక స్మాల్ డేటాబేసెస్ కావాలి అన్నప్పుడు వి యూజ్ ద XML డాక్యుమెంట్స్. ఈ XML డాక్యుమెంట్స్లో డేటా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వెబ్ పేజెస్లోకి డేటా చేంజ్ అవుతుంది. ఓకే, ఈ XML డాక్యుమెంట్స్ వెబ్ పేజెస్కి లింకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఈ XML డాక్యుమెంట్లు ఏం చేస్తాం? డేటాని స్టోర్ చేస్తాము అండ్ ఈ XML డాక్యుమెంట్ నుంచి HTMLలోకి డేటాని ట్రాన్స్పోర్షన్ చేస్తుంది. అంటే నౌ XML is designed to store and transport the data. Now this XML main purpose is describing the data. అంటే ఇక్కడ డేటాని స్టోర్ చేస్తున్నాము, డిస్క్రైబ్ చేస్తాం. అంటే కాలమ్స్ ఏంది పెట్టంటే జస్ట్ లైక్ DBMSలో మనం ఎట్లయితే టేబుల్స్ లాగా డివైడ్ చేస్తాం, మనం డివైడ్ లాగా టేబుల్ లాగా డిస్క్రైబ్ చేస్తున్నాం. నాట్ ప్రజెంటింగ్ ద డేటా, నాట్ ప్రజెంటింగ్ ద డేటాని ఏ కలర్లో డిస్ప్లే చేయాలి, ఏ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలనేది మనం డిజైన్ చేయట్లేము. ఓన్లీ డిస్క్రైబింగ్ ద డేటా, వాట్ ఈస్ ద డేటా అనేది డిస్క్రైబ్ చేస్తున్నాం. సో దట్స్ వై XML ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. దట్ మీన్స్ దట్ ఒకసారి XML డాక్యుమెంట్ని ఏ సిస్టమ్ మీదైనా రన్ అవుతుంది, ఏ HTML లాంగ్వేజ్లోకైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
Okay, so here an XML document separates the contents from their presentation. అంటే HTML ఏమో presentation చేస్తుంది, XML ఏమో కాంటెంట్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఈ కాంటెంట్ని బై యూజింగ్ దిస్ ప్రజెంటేషన్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తుంది. అంటే కాంటెంట్ మొత్తం XML డాక్యుమెంట్లో ఉంటుంది, ప్రజెంటేషన్ మొత్తం HTML డాక్యుమెంట్లో ఉంటుంది. అంటే బై యూజింగ్ XML వీ కెన్ సపరేట్ ద కాంటెంట్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. Okay, here the main point is that the XML, it does not specify how the content should be displayed. It only specify the contents with their logical structure. Right? ఆ కాంటెంట్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి, హౌ ద కాంటెంట్ షుడ్ బి డిస్ప్లేడ్, ఫార్మాటింగ్ స్టైల్స్ కానీ కలరింగ్స్ కానీ అవన్నీ కూడా సంబంధం లేదు, ఆ డాటాని డిస్క్రైబ్ మాత్రమే చేస్తుంది. Okay, so now by using these XML standards we can create our own tags needed for our specific application. Next, sir, how to describe the data, sir? మరి డాటాను ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? here XML means markup language. Every markup language have the tags. Every markup language have the tags. అంటే ఇక్కడ మనము డాటాని డిస్క్రైబ్ చేయడానికి అగైన్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? ట్యాగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ చికెన్ 65 అనేది ఒక ఐటెం, ఓకే, సో దీని రేటు అనేది 165 రూపీస్ అనుకుందాం. అంటే వాట్ ఈస్ దిస్ వన్ చికెన్ 65? ప్రోడక్ట్ నేమ్ లేదా ఐటెం నేమ్, దిస్ ఈజ్ అ ప్రైస్, లైక్ దట్. సో యువర్ ఐటెం నేమ్, దిస్ ఈజ్ ఐటెం నేమ్, దిస్ ఈజ్ ఐటెం ప్రైస్. సో how to describe this is a item name? We can define our own tag. By using the tag we can describe this is as a item name. So that means we can design our own tags needed for our specific application. మన అప్లికేషన్ కావాల్సినటువంటి ఒక ఓన్ ట్యాగ్స్ని డిఫైన్ చేసుకోవచ్చు, దట్ ఈస్ XML. సో నౌ దిస్ XML ఈజ్ యూజ్డ్ యాజ్ a database for small applications, and this data can be carried to the other web pages. So that is about the XML. So that means simply main 2 points about the XML. The XML is just like a small database. So within the database we'll store the data. ఇక్కడ ఏం చేస్తాం? డేటా స్టోర్ చేస్తాం. అంటే ఒక XML డాక్యుమెంట్ క్రియేషన్ చేస్తున్నామంటే దట్ ఈస్ XML, ఒక డేటాబేస్ అని అర్థం. డేటాబేస్లో ఏముంటుంది? డేటా ఉంటుంది. ఈ డేటాని డిస్క్రైబ్ చేయడానికి సమ్ కాలమ్ నేమ్స్ అనేది యూజ్ చేస్తుంది. ఇక్కడ కాలమ్ నేమ్స్ కాకుండా ఆట్రిబ్యూట్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి. అగైన్ ఈ ట్యాగ్స్ మనం ఓన్గా డిఫైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ XML. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ద XML? Now XML is widely used in the area of web development. It is also used to simplify the data storage and data sharing. One of the most important is that ఒక XML డాక్యుమెంట్లో నేను డేటా స్టోర్ చేసాం. Now this XML document can be linked to many HTML web pages. అంటే ఒక XML డాక్యుమెంట్ ఎన్ని వెబ్ పేజెస్లలోనే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ద డాటా షేరింగ్ అనేది ఉంటుంది కదా. అంటే సింగిల్ XML డాక్యుమెంట్ నుంచి మెనీ వెబ్ పేజెస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డాటా షేరింగ్. ఓకే, నౌ విల్ సీ ద మెయిన్ ఫీచర్స్. XML separates the data from HTML. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఏమనుకున్నాము? ఇఫ్ యూ నీడ్ టు డిస్ప్లే ద డైనమిక్ డేటా ఇన్ HTML డాక్యుమెంట్, ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు ఎడిట్ ద HTML ఈచ్ టైమ్ ద డేటా చేంజెస్. అంటే కదా, అంటే ఒక HTML వెబ్ పేజ్లో డేటా ఉన్నటువంటి డేటాని ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు చెప్పుకున్నాం మెనూ రెస్టారెంట్ అన్నారు, రెస్టారెంట్ యొక్క మెనూ చేంజ్ అవుతుందని చెప్తున్నాం. మరి ఆ చేంజ్ అయినటువంటి మెనూని ఎవ్రీ టైం ఎడిట్ చేయాలంటే ఎక్కువ వర్క్ అవుతుంది, సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు సో విత్ XML data can be stored in a separate XML file. With a few lines of JavaScript code, you can read an external XML file and update the data content of your web page. And that means you are putting the data in a separate XML file. That means data is separating from the HTML document. That is one of the features of the XML. Another is XML simplifies data sharing. So generally XML data is stored in a plain text format. సో జనరల్గా XML కూడా ఒక నోట్ ప్యాడ్ ఫైల్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. సో నౌ దిస్ ప్రొవైడ్స్ ఏ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ వే ఆఫ్
storing the data. Now this data can be shared by the different applications. This makes it much easier to create the data that can be shared by multiple different applications. Different applications share cheskochu. That is one of the advantages. It means simple separates the data from the HTML, data sharing. Next one, data transport. So it can transport the data through the web browser. One of the most time consuming challenges for developers is to exchange the data between the incompatible systems over the internet. But these XML documents can be shared by different incompatible applications also. Next, simplifies platform change. That means data stored in text format so that it makes easier to expand or upgrade a new operating system, new application, a new browser without any losing of the data. అంటే ఇక్కడ మనం ఏ బ్రౌజర్ ఒక XML డాక్యుమెంట్ డిజైన్ చేసినాం, అవతల ఉన్న HTML డాక్యుమెంట్స్ ఏ బ్రౌజర్లో రన్ చేసినా కానీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ చేసినా కానీ XML డాక్యుమెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ చేంజ్. So finally, XML can be used to create a new markup languages. అంటే న్యూ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఆ న్యూ ట్యాగ్స్ మనం క్రియేషన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాగా. XML యూజ్ టు డిఫైన్ అవర్ ఓన్ ట్యాగ్స్ సో దట్ ఆ ఓన్ ట్యాగ్స్ మేక్స్ అవర్ ఓన్ మార్కప్ లాంగ్వేజ్. మన ఓన్ ట్యాగ్స్ ఉన్నాయంటే ఆ ఓన్ ట్యాగ్స్ వల్ల ఓన్ మార్కప్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ఫీచర్స్ ఆఫ్ ద XML లాంగ్వేజ్. ఓకే స్టూడెంట్స్.